సో ఈ వీడియోలో మనం ప్రాపర్టీ డెకరేటర్ గురించి తెలుసుకుందాం. సో ప్రాపర్టీ డెకరేషన్ అంటే ఇక్కడ డెఫినేషన్ చూడండి, యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గెటర్స్ అండ్ సెటర్స్. ఓకేనా, మనం గెటర్స్ సెటర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాపర్టీ డెకరేటర్ ని యూజ్ చేసుకుంటాం. సో మనం ప్రీవియస్ క్లాస్ లో ఎన్కాప్సులేషన్ లో మామూలుగా గెటర్స్ సెటర్స్ ఎలా రాస్తామో మనకు తెలుసు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గెట్ నేమ్ అండ్ సెట్ నేమ్ రాసేసి ఈ నేమ్ అనే ప్రాపర్టీని అట్రిబ్యూట్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, దీని ద్వారా మనం ఫంక్షన్స్ ద్వారా మనం చేంజ్ చేయగలుగుతాం. ఇక్కడ ఎలా చేస్తాం ఫంక్షన్స్ ద్వారా, ఇక్కడ మనం గెట్ నేమ్ అనేది తీసుకుంటున్నాం. సో దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, ప్రింట్, ఈ ప్రింట్ ఫంక్షన్ లోపల పర్సన్ 1, నేను ఇక్కడ పర్సన్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను కదా, పర్సన్ 1 అనేది. సో పర్సన్ 1 ఆబ్జెక్ట్ ని నేను కాల్ చేస్తాను, పర్సన్ 1 డాట్ గెట్ నేమ్ అని ఇవ్వాలి. సో నేను డైరెక్ట్ గెట్ నేమ్ అని ఇచ్చి రన్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుందా? నాకు ఇక్కడ చూడండి స్ట్రక్చర్ అనేది మాత్రమే వస్తుంది. సో మనకి రావాలి, వాల్యూ కూడా రావాలంటే మనం పెరాన్సిస్ పెట్టి కాల్ చేస్తాం. సో ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి జయకుమార్ అనేది డిస్ప్లే అవుతాను, మనం ఇన్పుట్ కింద జయకుమార్ ఇచ్చాం కాబట్టి. అలా కాకుండా మనం సెట్ చేయాలనుకుంటే వాల్యూ సెట్ చేయొచ్చు త్రూ person1 డాట్ సెట్ నేమ్. ఈ సెట్ నేమ్ మెథడ్ ద్వారా మనం వాల్యూని పాస్ చేసి ఆ వాల్యూని తీసుకొని మనకి ఆ ప్రాపర్టీలో, ఆ పర్టికులర్ ప్రాపర్టీలో మనకి ఆ వాల్యూ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ కుమార్ లాగా చేంజ్ చేయాలనుకున్నాను. సో జై కుమార్ వద్దు, నాకు జస్ట్ కుమార్ రావాలి. నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను గెట్ నేమ్ అని ప్రింట్ చేస్తే నాకేమొస్తుంది, అవుట్పుట్ కుమార్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి కుమార్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం గెటర్స్ సెటర్స్ యూజ్ చేస్తున్నాం. కానీ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ లో మనం ఇలా గెటర్స్ సెటర్స్ ఇంప్లిమెంట్ చేయం. సో మనం ఎలా యూజ్ చేస్తామంటే త్రూ ప్రాపర్టీ డెకరేటర్ యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం కంప్లీట్ గా. సో ఇక్కడ మనకి ఫంక్షన్స్ అవసరం లేదు, జస్ట్ రిమూవ్ దట్. నేనేం చేస్తున్నా అంటే ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ని నేను ప్రైవేట్ చేశాను. సో ప్రైవేట్ చేసిన దాన్ని నేను బయట నుంచి యాక్సెస్ చేసుకోవాలని అది అందరికీ తెలుసు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఆ ఫంక్షన్ కి ముందు నేను ప్రాపర్టీ అనేది తీసుకున్నాను. సో ప్రాపర్టీ డెకరేటర్ వాడాలంటున్నాం కదా, సో ప్రాపర్టీ అని తీసుకున్నాను. ఈ ప్రాపర్టీకి నేను ఫంక్షన్ పాస్ చేస్తున్నాను ఇన్పుట్ కింద. ఏమని, ఎఫ్, మనం నేమ్, ఇక్కడ మనం ఇందాక గెట్ నేమ్ సెట్ నేమ్ అని తీసుకున్నాం. ఇప్పుడు అలా తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం ఇక్కడ నేమ్ ఏదైతే తీసుకున్నామో అదే నేమ్ నే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఓన్ నేమ్ అనేది తీసుకోవచ్చు. డైరెక్ట్ ప్రాపర్టీ నేమే మనం అట్రిబ్యూట్ నేమే తీసేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ గా. సో నేను ఇక్కడ నేమ్ తీసుకున్నాను. ఈ నేమ్ కి నేను సెల్ఫ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కంపల్సరీగా ఒక పారామీటర్ అనేది పాస్ చేయాలి కదా. సో ఆ పారామీటర్ నేను అక్కడ పాస్ చేస్తున్నాను. సో నేను రిటర్న్ చేయాలి, రిటర్న్ సేమ్ ఇందాక ఎలా గెటర్స్ రాసామో అలాగే రాస్తున్నాం, వేరేం రాయట్లేదు. నేను ఇక్కడ సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ నేమ్ రిటర్న్ చేస్తున్నాను. సో మనం ఈ పర్టికులర్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ నేమ్ అనేది ఫంక్షన్ ఏమవుతుందంటే గెటర్ అవుతుంది అనమాట. సో గెటర్ ఫంక్షన్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఈ నేమ్ ఫంక్షన్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే గెటర్ లాగా వర్క్ అవుతుంది. సో గెటర్స్ ని మనం ఎలా కాల్ చేస్తాము, మనకు తెలుసు గెటర్స్ ని ఎలా కాల్ చేస్తాం. ఇక్కడ నేమ్ పెట్టేసి, నేమ్ ఫంక్షన్ కదా, సో ఇక్కడ నేమ్ అని చెప్పేసి ఫంక్షన్ ఇస్తాం. సో సేవ్ చేస్తున్నాను, అగైన్ ఇక్కడ రన్ చేస్తున్నాం. సో నాకు ఇక్కడ చూడండి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్ అని చూపిస్తాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనము గెటర్ ని కాల్ చేస్తున్నాం. సో నేమ్ అని ఇచ్చేసి పెరాన్సిస్ పెడితే మనకి వాల్యూ రావాలి, కానీ రావట్లేదు. ఎందుకంటే ఇది మనం ప్రాపర్టీ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్న గెటర్ అన్నమాట. సో ప్రాపర్టీ ఎప్పుడైతే మనం డెకరేటర్ యూజ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఇది ఒక ఫంక్షన్ లాగా కాకుండా ఇది ఒక వేరియబుల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకేనా, సో వేరియబుల్స్ మనం ఎలా తీసుకుంటాం, అవుట్పుట్ చేస్తాం యూజింగ్ పెరాన్సిస్ రిమూవ్ చేసేసి మనం కాల్ చేస్తాం, యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ నేమ్ అనేది మనం ఫంక్షన్ క్రియేట్ చేసాం, కానీ ఇక్కడ గెటర్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ మనం నేమ్ అనేది వాడుతున్నా సరిపోతున్నాం. ఫంక్షన్ నేమ్ ఓటిస్తే సరిపోతుంది, పెరాన్సిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో పెరాన్సిస్ ఇస్తే మనకి ఎర్రర్ రైజ్ అవుతుంది. సో నేను పెరాన్సిస్ ఇవ్వట్లేదు, ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో నాకు చూడండి జయకుమార్ అనేది డిస్ప్లే అవుతుంది, మనం ఏదైతే నేమ్ ఇస్తున్నామో అది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇది గెటర్. జస్ట్ మనం ప్రాపర్టీ మాత్రం ఇస్తే మనకి డెకరేటర్ గెటర్ ని క్రియేట్ చేస్తుంది. అలా కాకుండా మనకి సెటర్ కూడా కావాలి, అంటే వాల్యూని కూడా మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో నేనేం చేస్తాను ఇక్కడ డెఫ్ నేమ్ సెల్ఫ్
ఇక్కడ న్యూ నేమ్, ఇక్కడ మనం సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ నేమ్స్ ఈక్వల్ టు న్యూ నేమ్. ఓకేనా, నేను ఇలా ఈ ఫంక్షన్ ని క్రియేట్ చేశాను, ఆ ఫంక్షన్ కూడా నేను నేమ్ అనే ఇచ్చాను. చూడండి, నేమ్ అనే ఇస్తున్నాను, వేరే నేమ్ ఏమి ఇవ్వట్లేదు. ఓకేనా, దీనికి కూడా మనం నేమ్ అనే ఇస్తున్నాం. కానీ ఇది ఒక సెటర్ లాగా వర్క్ అవుతుంది. ఎప్పుడు వర్క్ అవుతుంది సెటర్ లాగా అంటే, మనం దీనికి డెకరేటర్ యాడ్ చేసినప్పుడు. సో ఇక్కడ డెకరేటర్ ఇచ్చి మనం ఏ దానికి డెకరేటర్ యాడ్ చేస్తున్నామో ఆ నేమ్ ఇవ్వాలి. నేను ఇక్కడ నేమ్ ప్రాపర్టీ ఉంది కదా, ఈ నేమ్ ప్రాపర్టీకి నేను డెకరేటర్, అంటే ఇక్కడ చూడండి, ఈ నేమ్ అట్రిబ్యూట్ ప్రాపర్టీ ఉంది కదా, ఈ నేమ్ ప్రాపర్టీకి నేను డెకరేటర్ యాడ్ చేయాలనుకుంటున్నాను, సెటర్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ సెటర్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ సేమ్ ఆ నేమ్ అనే అట్రిబ్యూట్ నేమ్ తీసుకుంటాం, దానికి డాట్ అని పెట్టేసి సెటర్ అని ఇస్తాం. సో ఇప్పుడు ఇది ఎలా క్రియేట్ అవుతుందంటే, ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ మనం క్రియేట్ చేసాం కదా, ఆ నేమ్ అనే అట్రిబ్యూట్ కి సెటర్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఆ సెటర్ కి మీరు సేమ్ నేమే ఇస్తారు. ఓకేనా, ఇక్కడ ఫంక్షన్ కి గెటర్ కి ఏదైతే నేమ్ ఇచ్చామో సెటర్ కూడా మనం అదే నేమే ఇస్తాం. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేయాల, ఎలా యూజ్ చేస్తామంటే, మనం ప్రీవియస్ గా యూజ్ చేసినట్టు person1 నేమ్ అని ఇచ్చేసి మనం పెరాన్సిస్ లో రాయం. ఇక్కడ పెరాన్సిస్ లో మనం చేంజ్ చేస్తాం, ఇంతకు ముందు లాగా సెటర్ సేమ్ ఇట్లా ఫంక్షన్ లాగా తీసుకొని దీంట్లో నేమ్ ఇస్తున్నాం. ఇలా ఇస్తే మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. చూడండి, సో నాకు ఇక్కడ చూడండి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే ఇది కూడా అంతే, మనం వేరియబుల్లోకి ఇస్తున్నాం. సో వేరియబుల్లోకి వాల్యూ సెట్ చేయడానికి మనం ఎలా యూజ్ చేస్తాం అంటే, సింపుల్ గా ఇక్కడ person1.name ఈక్వల్ టు అని చేసి ఇక్కడ మనం వాల్యూ పాస్ చేయాలి. ఇక్కడ నేను కుమార్ అని ఇస్తాను. సో మనం ఇక్కడ సెటర్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ కంట్రోల్ కేర్. సో ఇప్పుడు చూడండి, మనం సక్సెస్ఫుల్ గా నేమ్ చేంజ్ చేసాం, కుమార్ కింద తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనకి ఏం చేసాం, ఒక సెటర్ ని, అంటే సెటర్ అనే మనం డెకరేటర్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నేమ్ అనేది డెకరేటర్ కాదు, ఎందుకంటే మనం డాట్ తర్వాత సెటర్ అని రాస్తున్నాం, ఇది డెకరేటర్ అన్నమాట. సో ఈ నేమ్ డాట్ సెటర్ అనే డెకరేటర్ యూజ్ చేసి మన నేమ్ ని చేంజ్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ నేమ్ ప్రాపర్టీ కాకుండా మనకి వేరే ప్రాపర్టీ ఉంది, సంథింగ్ ఇక్కడ వేరే ప్రాపర్టీ ఉంది, నేమ్ కాదు ఫుల్ నేమ్ అని తీసుకుంటున్నాను, ఫుల్ నేమ్ అని తీసుకుంటున్నాను. సో ఈ ఫుల్ నేమ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నేమ్స్ చేంజ్ చేస్తాను. ఇక్కడ సేమ్ ఫుల్ నేమ్, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నాకు చూడండి ఎర్రర్ చూపిస్తుంది ఆల్రెడీ, ఎందుకంటే ఇక్కడ కూడా మనం చేంజ్ చేయాలని చెప్తుంది. సో ఇక్కడ నేను చేంజ్ చేస్తాను ఫుల్ నేమ్, ఇక్కడ కూడా మనం నేమ్ చేంజ్ చేసుకున్నాం ఫుల్ నేమ్. ఓకేనా, అంతే. మనం సింపుల్ గా ఇక్కడ ఏదైతే ప్రాపర్టీ నేమ్ అట్రిబ్యూట్ నేమ్ ఇస్తామో అదే నేమ్సే మనము ఈ పర్టికులర్ ఫంక్షన్స్ కి ప్లస్ గెటర్ కి సెటర్ కి కూడా ఇస్తాం అనమాట. ఓకేనా, ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఇక్కడ ఫుల్ నేమ్ అని ఇవ్వాలి, ఉత్త నేమ్ అని ఇస్తే నాకు ఎర్రర్ వస్తుంది. సో ఫుల్ నేమ్ అని ఇవ్వాలి, ఫుల్ నేమ్. ఇక్కడ కూడా నేను కాల్ చేసేటప్పుడు ఫుల్ నేమ్ కాల్ చేసుకోవాలి. సో నేను సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్ చేస్తున్నాను. చూడండి, సో నాకు కుమార్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మీరు కుమారే కాదు, నేను వేరే వాల్యూ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ అశోక్ ఇస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్ చేస్తున్నాను. చూడండి, సో ఇక్కడ నాకు అశోక్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఇలా వాల్యూస్ ని కూడా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, ఇలా గెటర్స్ సెటర్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇలా గెటర్స్ సెటర్సే కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది. మనం ఏదైనా ప్రాపర్టీని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. సో దానికి కూడా మనకి ఒక డెలీటర్ ఫంక్షన్ ఉంటుంది. సో అది ఎలా యూజ్ చేస్తామో చూడండి. ఇక్కడ డెకరేటర్ ఫుల్ నేమ్ కి కదా, ఫుల్ నేమ్ డాట్ డెలీటర్. సో ఈ డెలీటర్ యూజ్ చేస్తే మనం పర్టికులర్ ప్రాపర్టీని డెలీట్ చేయొచ్చు అనమాట. సో ఈ డెలీటర్ యూజ్ చేసుకున్నా ఇక్కడ కూడా అంతే, ఒక ఫంక్షన్ తీసుకుంటుంది ఇన్పుట్ కింద. ఫంక్షన్ ఏంటంటే ఫుల్ నేమ్, ఇక్కడ దీనికి కూడా అంతే సెల్ఫ్ తీసుకుంటుంది, తర్వాత కామా అవసరం లేదు, ఇంకా సెల్ఫ్ కోలన్, ఇక్కడ మనం ఏదైతే డెలీట్ చేయాలనుకుంటామో ఆ డెలీట్. సో నేను ఇక్కడ డెల్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ ఫుల్ నేమ్ కదా మనం డెలీట్ చేయాలనుకుంటున్నాం, అంటే ఈ ప్రాపర్టీని డెలీట్ చేయాలనుకుంటున్నాం. ఈ ఫుల్ నేమ్ అనే ప్రాపర్టీని మనం డెలీట్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఏం చేస్తామంటే సింపుల్ గా సెల్ఫ్ డాట్
ఎందుకంటే మనం అలాగే కదా క్రియేట్ చేసింది. సెల్ఫ్ డాట్ ఫుల్ నేమ్ సేవ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ డెలీటర్ ఫంక్షన్ మనం యూజ్ చేయాలండి. సింపుల్ గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డెల్ మనం ఏం డెల్ చేయాలనుకుంటున్నాం, person1 డాట్ ఫుల్ నేమ్ డెలీట్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఫుల్ నేమ్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేయండి. నాకు అవుట్పుట్ చూడండి. అది లేదు కాబట్టి పర్టికులర్ person1 డాట్ ఫుల్ నేమ్ అనేది ఇప్పుడు మనం రిమూవ్ చేసాం కాబట్టి మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, అట్రిబ్యూట్ లేదు, person__ నేమ్ అనేది అట్రిబ్యూట్ లేదు అని చూపిస్తుంది. ఎందుకంటే మనం డెలీట్ చేసాం. ఓకేనా, ఇక్కడ డెలీటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డెకరేటర్ మనం దానికి పాస్ చేసిన ఏదైతే వాల్యూ ఫంక్షన్ ని పాస్ చేసామో ఆ ఫంక్షన్ లో ఉన్న డేటా అనేది మనకి డెలీట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ డెలీట్ చేసాం. సో మనం డెల్ అని person1 డాట్ ఫుల్ నేమ్ అని ఇచ్చామంటే ఆటోమేటిక్ గా మనకి ఈ person1 లో ఉన్న ఫుల్ నేమ్ అనేది డెలీట్ అయిపోతుంది. సో పర్టికులర్ ప్రాపర్టీని డెలీట్ చేయాలనుకుంటే ఇలా డెకరేటర్ యూజ్ చేసుకొని మనం డెలీట్ చేయొచ్చు. ఓకేనా, ఇది ప్రాపర్టీ డెకరేటర్ గురించి కంప్లీట్ గా. సో మీరు ఏ ప్రాపర్టీస్ అయినా కానీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుల్ నేమ్ మాత్రమే తీసుకున్నాను. ఫుల్ నేమ్ కాకుండా మీరు ఇంకా ఏదైనా ప్రాపర్టీని యాడ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాపర్టీ కూడా నేను ఇక్కడ ఏజ్ అని తీసుకుంటున్నాను అనుకోండి. సో ఏజ్ కూడా నేను ఇక్కడ సెల్ఫ్ ఏజ్ అని పాస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏజ్ కూడా తీసుకున్నాను. దీనికి కూడా నేను ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి అనుకుంటే సింపుల్ గా మనం ఇక్కడ రాయొచ్చు ప్రాపర్టీ దీనికి మనం ఒక ఫంక్షన్ పాస్ చేస్తాం. అది ఏం ఫంక్షన్, ఏజ్ కదా. సో ఏజ్ అని పాస్ చేస్తాం. ఏజ్ దీనికి సెల్ఫ్ ఇస్తున్నాం. సో సెల్ఫ్ ఇచ్చాను. దీనికి మనం పాస్ చేస్తాం ఏమని, సెల్ఫ్ రిటర్న్ ఇచ్చి రిటర్న్ మనకి సెల్ఫ్ డాట్ __ ఏజ్ అనేది రావాలి. సో నేను సేవ్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ పర్సన్ కి ఓన్లీ జయకుమార్ మాత్రమే ఇచ్చాం. ఇప్పుడు మనకి కన్స్ట్రక్టర్ ఏమేమి ఉంది, ఏజ్ కూడా ఉంది. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఏజ్ కూడా ఉంది. సో ఏజ్ కూడా మనం పాస్ చేయాలి. ఇక్కడ ఏజ్ 28 చూపిస్తాను. సో నేను 28 ఇచ్చాను. నేను ప్రింట్ చేయాలా ఆ ఏజ్ ని అనుకుంటే నేను సింపుల్ గా ఇక్కడ డెలీటర్ యూజ్ చేయట్లేదు, రిమూవ్ చేయండి. ప్రింట్ person1 డాట్ ఏజ్. సో నాకు ఇప్పుడు ఏజ్ అని ఇచ్చినామన్నా కూడా డైరెక్ట్ మనకి, ఎందుకంటే ఇక్కడ ఏజ్ అనేది సెటర్ కాబట్టి సో డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు వేరియబుల్ లాగా. సో ఇప్పుడు నాకు చూడండి, నేమ్ జయకుమార్ అని డిస్ప్లే అవుతుంది, ఏజ్ వచ్చేసి 28 డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు ఏజ్ కే కాదు, మళ్ళీ మీరు సెటర్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో సెటర్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే సింపుల్, మనం ఇక్కడ @ఏజ్ డాట్ సెటర్ తర్వాత సేమ్ ఫంక్షన్ రాస్తాం. ఆ ఫంక్షన్ కి ఏజ్ అనే నేమ్ తీసుకుంటాం. దీనికి సెల్ఫ్ తీసుకుంటుంది, కామా మనకి ఏజ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి న్యూ ఏజ్ అనేది వేరియబుల్ కింద పాస్ చేస్తాం. ఏదైనా పెట్టుకోవచ్చు నేమ్ అయితే. ఇక్కడ నేను ఇక్కడ న్యూ ఏజ్ అని తీసుకున్నా. దీనికి సెల్ఫ్ డాట్ __ ఏజ్ ఈక్వల్ టు _ ఏజ్ అని సారీ న్యూ ఏజ్. సో ఇలా మనం పాస్ చేస్తాం. ఇప్పుడు మనం వాల్యూస్ చేంజ్ చేయాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ person1 డాట్ ఏజ్ ఈక్వల్ టు 29. సో ఇందాక 28 ఇచ్చాము, ఇప్పుడు 29 ఇచ్చాము. సేవ్ చేస్తున్నాను అగైన్. సో ఇప్పుడు నాకు చూడండి 29 డిస్ప్లే అవుతాయి. యాక్చువల్గా ఫస్ట్ 28 ఇచ్చాం, కానీ మనం చేంజ్ చేసాం కాబట్టి ఆ 29 అని డిస్ప్లే అవుతాం. సో ఇలా మనం ఎన్ని ప్రాపర్టీస్ అన్న తీసుకోవచ్చు, వాటికి మనం గెటర్స్ సెటర్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది ప్రాపర్టీ డెకరేటర్ గురించి. ఓకేనా, కంప్లీట్ గా ప్రాపర్టీ డెకరేటర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ మన క్లాసెస్ లో సెటర్స్ గెటర్స్ ఇంప్లిమెంట్ చేయడం అంటే కంపల్సరీగా యూజింగ్ ప్రాపర్టీ డెకరేటర్స్ ద్వారానే ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో అది కంపల్సరీగా నేర్చుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Please like, share and subscribe to my channel.